నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దాం ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి ముచ్చట్లు షురు. ఈ దేశం చాలా తెలివైనదని కేసీఆర్ సార్ ఎప్పుడో చెప్పిండు, గుర్తుందా అనోళ్ళ? అవసరమైనప్పుడు తడాక చూపిస్తుందని కేసీఆర్ సార్ అన్నట్టే ఇప్పుడు కూడా ఢిల్లీలో పోరగాన్లు లాగాయించి కొట్లాడుతుర్రు. గాడ అగ్గి రాసుకుంటే గిడే తెలంగాణలో కూడా నిరుద్యోగుల పోరాటం కొలిమిలాగా మండుతుందోళ్ళ. 2 లక్షల జాబులు ఇస్తానని మోసం చేసిన రేవంత్ సార్కు సుక్కలు చూపిస్తామంటుర్రు తెలంగాణ జెన్జీ. గటు ఢిల్లీలో సీజేపీ కొట్లాటకు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇటు తెలంగాణ నిరుద్యోగుల కోసం కూడా కొట్లాటకు సిద్ధమైంది. మన రామన్న అయితే రేపు పుట్టినరోజు వేడుకలు కూడా మానుకొని మన తెలంగాణ పిల్లల కోసం కొట్లాడనీకే సిద్ధమైండు. ఈ ముచ్చట చెప్పే ముందు ఒకసారి మన కేసీఆర్ సార్ మాటలు ఇనుర్రి. I am telling you once again, you can take it as a banner today. India reacts. Whenever required, India reacts. India has the capacity to react. India is a wise nation. भारत एक उज्जवल देश है. जब कभी जरूरत पड़ता है रिएक्ट होता है, खामोश नहीं बैठता, और वो रिएक्ट होने का वक्त आ रहा है. I appeal to the youth of this country. This is your country. Future is yours. Please awaken. Please know the reality. కేసీఆర్ సార్ చెప్పింది విన్నారు కదా, ఇక ఇప్పుడు మన రామన్న ఏం చెప్పిండో అది కూడా ఏనుర్రి. Nepal recently was nothing but suppression of democracy, was suppression of the voice of Gen Z. Initially, even the media mob, when the Gen Z was protesting, they said they're protesting internet disruptions. But eventually, what were they protesting? They were protesting for their future. You're saying a Nepal-like scenario can happen in India? If governments continue to fail them, if governments continue to fail the aspirations of people of India, why not? Yes. Do the people here agree that we could have something like this happening in India? Well, you never know. గప్పుడు రామన్న చెప్తే అందరూ రకరకాలుగా ఎక్కిరిచ్చిండ్రు. నేపాల్లో ఎట్లయితే జంజీ ఉద్యమం వచ్చిందో ఢిల్లీ పాలకుల తీరు మారకపోతే గీడ కూడా అట్లే చేస్తుందని చెప్పిండు. ఇప్పుడు ఏం జరుగుతున్నది గడ ఢిల్లీలా? అరే 1 కాదు 2 కాదు, అసలు ఏమన్నా రీతి రివాయి ఉందా మన మోదీ సార్ ప్రభుత్వానికి? కోతలు ఎట్లుంటాయి మళ్ళా? గదేందో అంటారు కదా సార్ను, విశ్వగరుండా అవు. మరి గది నిజమైతే మన దేశంలో పిల్లల ఫ్యూచర్ ఎందుకు ఆగం చేస్తురు? అరే మోదీ సారు గద్దె ఎక్కినాక 10 ఏళ్లలో 156 పరీక్షల పేపర్లు లీక్ అయినాయట. గింతకంటే సిగ్గుపడే పని ఇంకేమన్నా ఉంటుందా? ఎంతమంది పిల్లలు చచ్చిపోయినరు, ఎంతమంది తల్లుల కడుపులకు కోత. అందుకే ఇప్పుడు నిప్పు రాజుకుందుల్లా దేశం మొత్తంగా అదులుతున్నది. సెంట్రల్ పోలీసోళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లలను కొడతారు, అయినా తగ్గుతలేదు. గడ ఢిల్లీలో అంటుకున్న నిప్పు ఇప్పుడు అంతటా అంటుకుంటున్నదోల్లా. జెన్జీ కొట్లాటలకు గడ ఢిల్లీలో సర్కారు పూసాలు కదులుతున్నట్టున్నాయి. అందుకే ఎట్లనే చేసి కొట్లాటను తొక్కిపడేయాలని చూస్తున్నది. పాపం వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఇందాం, ఫ్యూచర్ మీద భరోసా ఇస్తామని చూస్తలేరు. పాస్పోర్ట్లు రద్దు చేస్తాము, జైలల్లేసి పెడతాము, డ్రగ్స్ కేసుల్లో లిరిగిస్తామని పోలీసులు పోరగాళ్లను భయపెట్టబట్టిది. అయినా ఎక్కడ తగ్గుతలేరుల్లా. ఇక ఈ ఉద్యమానికి సినిమా హీరోలు, సెలబ్రిటీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తుర్రు. గడ ఢిల్లీలో అంటుకున్న నిప్పు ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ సర్కార్కు మంట పెడుతుంది. ఎందుకంటే మన రేవంత్ సార్ ఏమన్నా తక్కువ తిన్నాడా? బడే మియా చోటే మియా సుబానల్లా అన్నట్టు బడే బాయ్ మోదీ ఎట్లా చేస్తాడో అచ్చు మన రేవంత్ సార్ కూడా గట్ల చేస్తాడు. 2 లక్షల జాబులు ఇస్తానని అడ్డగోలుగా గప్పాలని అరికిండు. ఓట్లయినాక ఆయనతో సూత ఆగం చేసిండు. కొలువులు కావాలని మన పిల్లలు కొట్లాడుతుంటే 1 పారి కాదు 2 పార్లు కాదు 7 సార్లు రాటి చార్జ్ చేపించిండు. నిరుద్యోగుల రక్తం కాన్ల చూసిండు. ఇక ఇప్పుడు శుద్ధపూస లెక్క గడ ఢిల్లీలో జరుగుతున్న జెన్జీ పోరాటానికి మద్దతని గిడ కొడంగల్ కొట్లాడుతాడు మన రేవంత్ సారు. మోడీ సార్కు కోపం వస్తుందని కొడంగల్ దాటలే బిడ్డనని అందరు నవ్వుకుంటారు. ఢిల్లీలో ఇష్టం వచ్చినట్టు పోలీసులు పిల్లల్ని కొడుతుంటే దేశం అంతా కదులుతాంది. గిడ మన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రేపు గట్టిగానే రంగంలోకి దిగుతాంది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్కు కాడ కొట్లాట చేస్తుర్రు. ఇక మన రామన్న అయితే రేపు బర్త్డే పెట్టుకొని కూడా గాడికే పోతాండు. ఢిల్లీలో యువత పోరాటానికి అండగా ఉండనీకే
పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకుంటలేడు. రేపు బీఆర్ఎస్వి చేస్తున్న నిరసనలో మన రామన్న పాల్గొంటుండ్రోల్లా. మన రామన్ననేమో బర్త్డేలు ఒళ్ళనని పిల్లల కోసం కొట్లాడుతుంటే ఈయన తప్పిన రేవంత్ రెడ్డి బైపాస్ కుట్రలు చేస్తాడు. రేవంత్ సార్ గురించి ఎరికే కదా, ఢిల్లీకి పోవుడు ఒక మూట రాహుల్ సార్కు 2 మూటలు మోడీ సార్కి ఇస్తా అంటాడు. గందుకే గడ కొట్లాడ గట్టిగా అవుతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా రాజుకోవట్టే. అరే ఏం చేయాలని ఎట్లయినా దీన్ని మలపాలని మలుపుడు రాజకీయం చేస్తాడు రేవంత్. ఇందుకోసం సిగ్గుమానం అన్ని విడిచిపెట్టి గప్పట్ల ఎప్పుడో పేపర్ లీక్ అయిన దానికి ఇప్పటిదానికి లింక్ పెట్టి పులిహోర కలుపుతాడు. గ్లోబరీనా అనే కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ అని దీనికి దానికి లింకు పెట్టి నరం లేని నాలుకతోని శరం లేకుండా మాట్లాడిండు. మన రామన్నే ఊరుకోలేదు, గట్టిగా నెయ్యించుకున్నాడు. మరి ఇక గ్లోబరీనాతోని మీ కాంగ్రెస్ గవర్నమెంటే ఎందుకు కలిసి పని చేస్తుందని అడిగిండు. దమ్ముంటే లై డిటెక్టర్ మిషన్ తోని పరీక్ష చేసుకుందాం రామని సవాల్ చేసిండు. ఈ 3 అక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణకు ఒక భరోసా, తెలంగాణలో ఉన్న యువతకు ఒక బలం, సర్కారులకు భయం. అవునా కాదా? ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడ కేటీఆర్ సార్ కనబడతాడు, కొండంత ధైర్యం ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో ఎరికేనా? కేటీఆర్ సార్ పుట్టినరోజు వచ్చింది. తెలంగాణలో ఎట్లా సంబరాలు నడుస్తున్నాయో చూడురి. కేటీఆర్ సార్ ఏదన్నా మీటింగుకో సభకో పెండ్లికో పేరంటానికో పోతే ఆడ ఎట్లుంటుందోలా సినిమా హీరోను చూసినట్టే చూస్తారు. ఒక్క సెల్ఫీ ఫోటో కోసం ఎగబడుతుంటారు. అధికారంలో ఉన్నా లేకున్నా కేటీఆర్ సార్ పరపతి మాత్రం అట్లనే ఉంటుంది. అంతేందుకు వేరే పార్టీ కార్యకర్తలు కూడా ఒక్క షేక్ హ్యాండ్ కోసం ఎంత తాండ్లాడతారోలా. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పోలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్న. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్న. మా అండవు మా గుండవు ఎగిరే గులాబీ చెండవో జయ హో అన్న మా కేటీఆర్. అయితే ఇప్పుడు కేటీఆర్ సార్కు 50 ఏండ్లు వచ్చినాయి. శుక్రవారం నాడు హ్యాపీ బర్త్డే. కానీ 2 రోజుల ముందు సందే సార్ అభిమానులు బీఆర్ఎస్ సైనికులు బర్త్డే పండుగ చేసుకుంటుర్రు. రాష్ట్రమంతటా రక్తదానాలు అన్నదానాలు నడుస్తున్నాయి. గిఫ్టే స్మైల్ పేరుతోని ఆపత్తులు ఉన్న వాళ్ళకు సాయంగా నిలబడుతుర్రు. ఇగో ఇటు చూడుర్రి, ఉష్క మీద రామన్న. ఒడిశా రాష్ట్రం పూరి బీచ్ కాడ ఉష్కతోని కేటీఆర్ సార్ను దింపి అభిమానం చూయించిర్రు. అన్నట్టు రామన్న బర్త్డే పాటలు కూడా రెడీ అయినాయి. ఆగో ఇనుర్రి. మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేరే, నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేరే. అయితే ఈ బర్త్డే నాడు కేటీఆర్ సార్ మాత్రం సంబరాలకు దూరంగానే ఉంటుండు. ఢిల్లీలో విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జుకు నిరసనగా ధర్నాకు కూర్చొని వాళ్లకు హిమ్మతిస్తాడు.
నిజంగా జంతర్ మంతర్ కాడ కాక్రోచ్ జనతా పార్టీ తరపున నడుస్తున్న ఆ ఉద్యమం చూసి పర్షాన్ గానోళ్ళు లేరు. ఆ పిల్లల ధైర్యం ముందు సెంటర్ సర్కారోళ్లకు, రాజకీయం లీడర్లకు, ఢిల్లీ పోలీసులకు చక్కరచ్చినట్టే అవుతుంది. యాగు ఫస్ట్ కి సీన్ చూడుర్రి. గంతే కానీ ఒక్కతే ఆడపిల్ల ఒక్క షేతోని పోలీస్ వ్యాను నాడి రోడ్డు మీద ఆపింది. ఇది బొంబాయిలో జరిగింది. ఢిల్లీలో లాఠీచార్జుకు నిరసనగా బొంబాయిలో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు. పోలీసులు విద్యార్థులను వ్యాన్ల తీసుకొని పోతుంటే యక్క గిట్ల అడ్డం నిలబడ్డది. దెబ్బకు పోలీసులు అలా నిడిచిపెట్టిర్రు. ఇక ఈసొంటి సీన్లు జంతర్ మంతర్ కాడ బోచ్చేడు. పోలీసులు కొడుతున్నా కొట్టమని అట్లనే నిలబడుతుర్రు. నిజంగా ఇలా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే కదా. దిక్కేమో కాక్రోచ్ పార్టీకి దేశమంతా మద్దతు పెరుగుతున్నది. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేసి హిమ్మతిస్తుర్రు. అంతేందుకు సుప్రీం లాయర్లు కూడా వీళ్ళకు మద్దతుగా నిలబడ్డారోళ్ళ. సోయిలకు వచ్చినట్టు చేసింది. చర్చలకు మేము రెడీ అని మతలబ్ పంపింది. ఫస్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసుడే కావాలి. దానికి ఒప్పుకున్నాకనే మాట ముచ్చట ఉంటదని కాక్రోచ్ పార్టీలు చెప్తుర్రు. ఇప్పుడు మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలి. చూసినాక మందు బాబులు నన్నైతే అస్సలు తిట్టుకోవద్దు. జర్రంతా గుండెను రాయి చేసుకొని ఈగి ముచ్చట చూడాలి. చూసినాక బాధపడద్దు, ముందే చెప్తున్నా. ఒకసారి మీరే చూడుర్రి. డైరెక్ట్ ముచ్చట్లకే అత్త. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ ఆఫీసర్లు రకరకాల కేసులు దొరికిన మందును దొంగగా తయారు చేస్తున్న మందు ఎక్సైజ్ ఆఫీసర్లు గిట్ల ట్రాక్టర్ల పెట్టి దొక్కిచ్చిర్రు. మందు దొక్కిచ్చిర్రు. ఇక పక్కనే ఉన్న మందు బాబులేమో జరసేపు పరిశాన అయినరు. సార్ మాకు ఒక సీసిస్తే నయం ఉండు, అయ్యో ఉత్త పుక్కట్లకు గిట్లా మందంతా దొక్కిత్తురు కదా అని మస్తు బాధపడ్డారు. ఎట్లా దొక్కిస్తున్నారో చూడు ట్రాక్టర్ అన్న. పెద్దపల్లి జిల్లాల రకరకాల కేసులలో పట్టుకున్న మందు మళ్ళా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారైన నకిలీ మందు గిట్లా రెండు కలిపి ట్రాక్టర్లతోని దొక్కిత్తుర్రని ఎక్సైజ్ ఆఫీసర్ సరి చెప్పుకొచ్చిండు. సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో బుక్ అయిన సీజ్ చేసిన ఐఎంఎల్ అండ్ బీర్ కాంట్రాబ్యాండ్ను తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులో సీజ్ అయిన కాంట్రాబ్యాండ్ను డీసీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ధ్వంసం చేసినాం. వీటి విలువ దాదాపుగా ఒక 10 లక్షల దాకా ఉంటుంది. ఏం లేదన్నా కానీ 10 లక్షల మాలట. ఈ మందంతా అయ్యో ఉత్త పుణ్యానికే 10 లక్షల మాలను పాడు చేసిర్రు కదా.
మందు అమ్మితే గవర్నమెంట్ కు జరంత పైకమన్న వస్తుంది కదా అని మందు బాబులు అంటుర్రు. మందు గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక మందు బాబు కోసం చెప్పాలి. కర్ణాటకలో దోస్తుగాళ్ళతోని బాగా మందు దాగి సెల్ ఫోన్ షాప్కి వచ్చిండు. నాకు నచ్చిన ఫోన్ ఇయ్యాలే, లేకపోతే కొడలితోని ఒక్కొక్కరిని నరుకుతా, నా గురించి మీకు అసలే తెలియదు, ఏమనుకుంటుర్రో ఏందో అని ఇట్లా మందు తాగినాక కొడవలి వాటికొచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తుండు. కొడవలి కింద పడేయంగా ఇక చుట్టుపక్కల అందరూ కలిసి ఈపు సాపు వేసి పోలీసులకు పట్టించిర్రు. ఏందో ఏమో ఈ మందు బాబులతోని పెద్ద పరిశానే వచ్చింది కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ చేపిస్తున్న ఇంకిని ముచ్చట్లు పట్టుకొని అత్త అప్పటిదాకా చూస్తూనే ఉండి రిటీ న్యూస్.